హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో బీట్రూట్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసేలా కాకుండా బీట్రూట్ కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అందరికీ నచ్చుతుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇలా కొంచెం కలుపుకున్నాక ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ కూరకి టేస్ట్ తెచ్చేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టి ఇలాగ ఒక 5 నిమిషాలు ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బీట్రూట్ కట్ చేసి వేస్తున్నానండి. ఇలాగా వేసుకున్నాక ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుందండి, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇందులో రుచికి సరిపడా అంత కారం కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఈ కారం పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారండి. మరి మీరు చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.